హలో అండి, ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్ల వరకు పల్లీలు వేసి దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల వరకు శనగపప్పు, 2 స్పూన్ల వరకు మినపగుండ్లు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు, అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని చక్కగా తీసి పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ముందుగానే వేయించుకున్నటువంటి పప్పులన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పప్పులన్నీ నలిగి పొడిలాగా అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా నలిగిపోయిన తర్వాత కడిగి కట్ చేసుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని అవసరమైతే వాటర్ కూడా వేసుకొని చక్కగా చట్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీనికోసం పోపు వేసుకుందాం. పోపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి కాగిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రబ్బలు, కరివేపాకు కూడా వేసుకొని పోపు చల్లారిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న చట్నీలో వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.